మండి ప్రాంతంలో ఆక్వా రైతులుగా ఎన్నో ఏళ్ల నుంచి పడ్డ కష్టాలతోటి ఈ కాలువల మీద ఉన్న నీటి సమస్యని మన కూటమి ప్రభుత్వం వచ్చాక మన రఘురామకృష్ణరాజు గారి ఆధ్వర్యంలో ఈ కాలువలు యుద్ధ ప్రాతిపదికనగా కాలువలు బాగు చేసి రైతులకి సకాలంలో నీళ్లు వచ్చేలా చేసిన రైతుల తరపున రఘురామకృష్ణరాజు గారికి మాకు ప్రత్యేక ధన్యవాదాలు. సంవత్సరాల నుంచి కాలువల్లోంచి మురుగు డ్రైన్లు కానీ మామూలుగా కాలువల్లోని కానీ పెరిగిపోయిన గుర్రపు డెక్కలను కానీ ఆ తీతలు తీయకపోవడం వల్ల ఎన్నో ఎకరాలు ముంపుకు గురయ్యి చాలా ఇబ్బందులు పడుతుంటే రఘురామకృష్ణరాజు గారు వచ్చిన వెంటనే దానికి సరిపడా డబ్బు లేకపోయినా కానీ దానికి సరిపడా ఇది లేకపోయినా కానీ ఆయన రైతుల ప్రోద్బలంతో ఎన్నో కాలువలు మురుగు తీత తీయించి ఇవాళ ఏ ఎకరానికి ఎండిపోకుండా ఏ ఎకరానికి నీరు వచ్చేలాగా చేసి రైతులకి చాలా ఆనందాలతో ఉండడానికి కారణమైన రఘురామకృష్ణరాజు గారికి అలాగే కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు. గత ప్రభుత్వం నుంచి వచ్చిన సమస్యలు కూడా ఆక్వా రంగంలో కరెంటు ప్రాబ్లమ్స్ కానీ కరెంటు ఛార్జీల విషయంలో కానీ మనకు మాట ఇచ్చిన ప్రకారం అసెంబ్లీలో కూడా దీని విషయం మీద ప్రత్యేకంగా రఘురామకృష్ణరాజు గారు మాట్లాడారు. దీని గురించి కూడా మనకి ప్రత్యేక రాయితీలు ఇచ్చి ఆక్వా రంగాన్ని కూడా కొంచెం అభివృద్ధి బాటలో వచ్చేలా చేయాలని రైతుల తరపున నా కోరిక.